ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఫైవ్ జీలో చైనా పైచేయి సాధించింది. ఇప్పుడు 6G వస్తుంది. అంటే ఈ 6G రావడం వల్ల ఇండియా, అమెరికా ఏమన్నా ఇద్దరు కంబైన్డ్గా చేతులు కలిపి ఈ టెక్నికల్గా చైనాను అధిగమించే అవకాశం ఉందా? దీనివల్ల పాలిటిక్స్ ఏమైనా మారుతాయా? ఏదైతే గ్లోబల్ డిజిటల్ ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా మార్పులు వస్తాయంటారా? అసలు 6G అనేది ఒక అద్భుతం. ఎంత అద్భుతం అంటే మన ఇండియా లోపల మొట్టమొదట 1G వచ్చింది. ఈ 1G ఎప్పుడు వచ్చింది? 90sలో వచ్చింది. 1990 లోపల 1G వచ్చింది. వచ్చాక 92, 93 లోపలనే మనకు 2G వచ్చింది. తర్వాత 98 లోపల మనకు 3G కూడా మనకు 2000 లోపలనే వచ్చేసింది. 2010కు మనకు 4G వచ్చింది. తర్వాత 2022కు మనకు 5G వచ్చింది. వీటిలో డిఫరెన్సెస్ ఏంటంటే ఈ 1G లోపల ఓన్లీ 30 to 40 kbps. తర్వాత మనకు మెల్లమెల్లగా పెరుగుకుంటూ పోయింది. 5G వచ్చేసరికల్లా మనకు దాదాపుగా మనకు చాలా ఎక్కువ విపరీతమైనటువంటి పరిస్థితులు క్షణాల్లో ఓపెన్ వచ్చాయి. 6G వస్తే గిగావాట్స్ లోకి వచ్చేస్తుంది పరిస్థితి. అంటే అక్కడ జరిగిన క్షణంలోనే ఇక్కడ ఉంటుంది. అంటే రియల్ టైం అన్నట్టు. మీరు ఎన్ని విజయాలు దీంట్లో సాధించే అవకాశాలు ఉన్నాయంటే, ఒక క్లాస్ ఉందనుకోండి, ఎక్కడో అమెరికాలో అయితే ఇండియాలో ఒక పల్లెటూరులో ఒక క్లాస్ చెప్పితే ఆ క్లాసు ఎదురుగా ప్రత్యక్షంగా టీచర్ కూర్చొని మనకు చెప్తున్నట్టు, టీచర్ మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే మామూలుగా ప్రత్యక్షంగా ఉన్నట్టుగా. అంటే వర్చువల్ సిస్టమ్ ల్యాబ్ ఉండదు అట్లా ఉంటుంది. అలాగే ఆపరేషన్స్ జరిగేటట్టు కూడా మొత్తం టోటల్గా ఆపరేషన్ సిస్టమ్ను కూడా కంప్లీట్గా మనకు ఇవాళ టెక్నికల్గా చేసుకోవడానికి డాక్టర్ లేకుండానే ఆపరేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే మీరు ఏ సభలు, ఏ సమావేశాలు, ఎంత పెద్ద తీర్థయాత్ర ఇవి మనం జరుగుతూ ఉంటాయి. మనకు ఒకేసారి వేల లక్షల మంది కుంభమేళ లాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి విషయాల్లో ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది జరగదు. ప్రతి పర్సన్కి ఏం జరుగుతుందో, ప్రతి చోట ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా టక వస్తున్నట్టు. అంటే అసలు ఇంకా నిజం చెప్పాలంటే టీవీ లాంటివి మనం వెంట పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. గాల్లో టీవీలు చూసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ మారుతుంది. దీనివల్ల ఇప్పుడు ఏఐ కానీ ఇలాంటివి అయితే వస్తున్నాయి, వీటన్నిటికీ మళ్ళీ కావాల్సింది కంపల్సరీగా నెట్ కావాల్సింది. నెట్ లోపల ఇంత వేగాన్ని పుంజుకోగలిగిన పరిస్థితి ఏర్పడినప్పుడు దేశంలో ఉండేటువంటి పరిస్థితులు మొత్తం మారుతాయి. అగ్రికల్చర్ లోపల దీన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంది, ఇండస్ట్రీస్లో దీన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంది, టెక్నాలజీని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంటే మనుషుల కన్నా టెక్నాలజీ తోటి పూర్తి టెక్నాలజీని ఇంతకుముందు మనుషులు టెక్నాలజీని ఉపయోగించారు, ఇప్పుడు టెక్నాలజీ మనుషుల్ని గైడ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సూపర్ సిస్టమ్కి వచ్చేస్తుంది. ఇలాంటి ఒక పరిస్థితికి అనుగుణంగా ఉంది. కానీ దీనికి అన్ని పరిశోధనలు దాదాపుగా పూర్తయినాయి. దీని లోపల 2030కి దాదాపుగా 6G మన ఇండియా లోపల ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంలో ఉంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అది వచ్చిన రోజున భారతదేశం అమెరికాతో పోటీ పడటం కాదు కదా, ప్రపంచ దేశాలన్నింటితో కూడా పోటీ పడగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. చైనాను కూడా డామినేట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికాను కూడా డామినేట్ చేసే స్టేజ్ వచ్చినా కూడా ఆశపడదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటివన్నీ ఇక్కడ దొరికినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా మార్పులు చేర్పులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 6G కోసం వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఎంత తొందరగా వస్తే అంత బాగుండేటువంటి. కానీ దీంట్లో ఉన్న కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఏమిటి సమస్యలు అంటే, 6G ఇప్పటిదాకా ఇప్పుడు మనకు 5Gలోనే చాలామంది చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఒకటి రేడియేషన్ బాగా ఎక్కువగా వస్తుంది అనేటువంటి విషయం ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ లాంటివి ఎక్కువగా రిలీజ్ అయ్యేటువంటి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయనేది రెండవది. అంటే మానవాళికి పర్యావరణ ముప్పు కూడా పరిణమించే అవకాశం ఉంది. 6G వచ్చేవరకల్లా ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ దాన్ని తగ్గించడానికి మార్గాలు ఏమున్నాయనేది శాస్త్రవేత్తలు మ్యాక్సిమంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మ్యాక్సిమంగా తగ్గించలేకపోతే ఒకవైపున టెక్నాలజీతో మానవాళికి ఎంత లాభం ఉందో అంత ముప్పు కూడా సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయనేది